హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుకు వచ్చిన ఒక చిక్కు సమస్య గురించి చూద్దాం. దీంతోపాటు ద కింగ్ ఆఫ్ కరప్షన్ కథను, అలాగే ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు కావాలని తహతహలాడిపోతున్న కుడిభుజం కథను చూద్దాం. కిందటి వీడియోలో అదానికి అంబానీకి చంద్రబాబు రెడ్ కార్పెట్ పరచడం తప్పు అంటే కొంతమందికి అంతగా నచ్చలేదు. అదానీ అంబానీలు అనెథికల్ బిజినెస్ చేస్తున్నారు. ఆంధ్రకు పెట్టుబడులు అవసరమే, కానీ ఏ రకమైన పెట్టుబడులు అన్నది కూడా ముఖ్యమే. టెలికాం రంగాన్ని తీసుకుంటే మన జోబుల్ని ఎలా గుల్ల చేస్తున్నారో చూస్తున్నాం. రిలయన్స్ జియో రాకముందు ఇండియన్ టెలికాం రంగంలో సుమారు డజను కంపెనీలు ఉండేవి. ఇప్పుడు 4 ఉన్నాయి. అందులో బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా ఉన్నాయి. వోడాఫోన్, ఐడియా విడివిడిగా నిలబడలేక కలివిడిగానైనా బతుకుదామని ప్రయత్నం చేశాయి. చివరకు చేతులు ఎత్తేస్తున్నాయి. మోదీ మీకో దండమని చెప్పి వోడాఫోన్ కంపెనీలో ప్రభుత్వానికి 33% వాటాను ఇచ్చేశాయి. 16,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ అండ్ లైసెన్స్ ఫీజులు చెల్లించలేక దాన్ని ప్రభుత్వ వాటా కింద రాసిచ్చేశారు. అయినప్పటికీ వోడాఫోన్ మినుకుమంటోంది. మిగిలింది 2 కంపెనీలు, జియో అండ్ ఎయిర్టెల్. 2 కుమ్మక్కై కస్టమర్లను పిండుకుంటున్నాయి. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో జియో కంపెనీకి 20,000 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది. అదే టైంలో ఎయిర్టెల్ 8,300 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 సంవత్సరానికి గాను జియో 25,000 కోట్లు, ఎయిర్టెల్ 12,000 కోట్ల నెట్ ప్రాఫిట్ సాధిస్తాయని అంచనా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, మీ చేతిలో ఫోన్ ఉంటే వర్స్ట్ కేసులో కూడా నెలకు 200 రూపాయలు టెలికాం కంపెనీలకు సమర్పించుకోవాలి. డబుల్ సిమ్ ఉంటే బిల్లు కూడా డబుల్ అవుతుంది. 4 ఉన్న ఇంట్లో 4 ఫోన్లుంటే నెలకు 1,000 రూపాయల దాకా లాగేస్తున్నాయి. 6 నెలలు ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పి ఇతర టెలికాం కంపెనీలను చంపేసిన జియో ఇప్పుడు దారుణంగా దోపిడీ చేస్తోంది. కొంతమంది అమాయకంగా జియో రావడం వల్లే ఇంటర్నెట్ వచ్చింది, లేకపోతే అసలు ఈ దేశంలో ఇంటర్నెట్ అనేది వచ్చి ఉండేది కాదు అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే అదానీ అంబానీలు లేకపోయి ఉంటే ఇండియన్ ఎకానమీ కుప్పగూలిపోయి ఉండేదన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. మత పిచ్చిలో పడి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఏది చెప్తే అది నిజమన్నట్లుగా నమ్ముతున్నారు. అంబానీ ఒక్క టెలికాం రంగంలోనే కాదు, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంతో సహా చాలా రంగాల్లో కాంపిటీషన్ను చంపేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఏ రంగమైనా సరే పోటీ ఎంత తగ్గితే ధరలు అంతగా పెరుగుతాయి. ఎందుకు అంటే మోనోపొలి, గుత్తాధిపత్యం పెరిగిపోతుంది. అసలు నోట్ల రద్దు చేసింది కూడా చిన్న బిజినెస్లో పొట్ట కొట్టడానికే. మోదీ వచ్చాక ఎంఎస్ఎంఈ సెక్టార్ బాగా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అదానికి, అంబానీకి చంద్రబాబు రెడ్ కార్పెట్ వేయడం ఏ రకంగా సమంజసం? రిలయన్స్ పెట్టే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ పెట్టలేరా? ఇక అదానీ గురించి చెప్పాల్సిన పని లేదు. అదానిది ఏ స్థాయి అంటే మన అబిడ్స్లోని మార్వాడి గల్లీ లెవెల్. అతను ఒక సాధారణ ట్రేడర్. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన గారిని చేరదీశాడు. సీఎంగా ఏమి ఇవ్వగలను కానీ పీఎం అవుతా, దేశాన్ని రాసిస్తా అన్నట్లు హామీ ఇచ్చినట్లున్నాడు. ఇప్పుడు అదాని కన్నుబడితే దేశంలో ఎవడైనా ఏ కంపెనీనైనా వదులుకోవాల్సిందే. ముంబైలో తెలుగువాడు కట్టిన జీవీకే ఎయిర్పోర్టును లాక్కున్నాడు. విశాఖలో గంగవరం పోర్టును, నెల్లూరులో కృష్ణపట్నం పోర్టును లాక్కున్నాడు. ఎన్డీటీవీని కూడా భయభ్రాంతులకు లోను చేసి లాక్కున్నాడు. ఫారిన్ కంట్రోల్ ఉన్న ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలను రాత్రికి రాత్రి కొనేశాడు. మోదీ ఇలా సైగ చేయగానే బ్యాంకులు క్యూ కట్టి అదానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ను రుణంగా సర్దిపెట్టాయి. ఇప్పుడు అదానీ దేశంలో ఉన్న అన్ని సిమెంట్ కంపెనీలను లాక్కునే పనిలో ఉన్నాడు. అప్పుడు సిమెంట్ బస్తా ధరను 1,000 రూపాయలు చేస్తారేమో. దేశంలోని ఎన్నో సీపోర్టులు, ఎయిర్పోర్టులు అదానీ చేతిలో ఉన్నాయి. ఇవి చాలా ఉన్నట్లు మోదీ ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఓడరేవులను, విద్యుత్ ప్రాజెక్టులను టేకప్ చేసేలా చేస్తున్నాడు. శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రజలు ఇండియా మీద గుర్రుగా ఉండటానికి ఆయా దేశాల్లో ది గ్రేట్ అదానీ గారు చేస్తున్న నిర్వాకాలు ఒక కారణం. ఇక ఆంధ్రప్రదేశ్లో మన జగన్ ఏది అడిగితే అది అదానికి రాసిచ్చేశాడు. రాజస్థాన్ నుంచి అదానీ కరెంటును 25 ఏళ్ల పాటు కొనడానికి టైప్ పెట్టుకున్నాడు. దీని ప్రకారం మార్కెట్లో 2 రూపాయలకు దొరికే సోలార్ విద్యుత్తును 25 ఏళ్ల పాటు ₹2.49 కొంటారు. ఆ కరెంటు రాజస్థాన్ నుండి ఆంధ్రకు వచ్చేసరికి యూనిట్కు 4.5 రూపాయలు అవుతుందని స్వయంగా పయ్యావుల కేశవ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. మొత్తంగా 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 20,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఈ ఒప్పందం పెట్టుకోవడానికి అదానీ జగన్కు 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చాడని అమెరికాలో కేసు నమోదైంది.
తన కంపెనీలు ప్రొడ్యూస్ చేసిన సోలార్ పవర్ కొనేందుకు అదాని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన లంచం 2029 కోట్ల రూపాయలైతే అందులో జగన్కే 1750 కోట్ల రూపాయలు ఇచ్చాడు. జగనే బీజేపీకి డబ్బు సమకూరుస్తుంటే అదాని దగ్గర లంచం ఎందుకు తీసుకున్నాడు అనేది పాయింట్. బహుశా వచ్చే చోట లాక్కుని ఉంటాడు, ఇవ్వాల్సిన చోట ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన సోలార్ విద్యుత్ కొనుగోలు కాంట్రాక్టును రద్దు చేయడానికి ముందుకు రావడం లేదు. జగన్ హయాంలో అదాని బొగ్గు దిగుమతికి భారీ మొత్తంలో చెల్లించడం గురించి ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడకపోగా ఇంకా అదానికి కొత్త ప్రాజెక్టులు అప్పగిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఏమి దుర్మార్గం ఇది? మోదీ అమరావతికి, పోలవరానికి నిధులు ఎందుకు ఇస్తున్నాడు? టీడీపీ ఎంపీల మీద ఆధారపడినందుకు ఇస్తున్నాడు. చంద్రబాబు దీన్ని గుర్తించి మోదీని పొగడటం ఆపాలి. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టాడు. దాన్ని తిరిగి నిలబెట్టేలా చంద్రబాబు పాలన సాగాలి. అదానికి, అంబానీకి ఆంధ్రాలో ప్రాజెక్టులు ఇవ్వకపోయినా టీడీపీ ఎంపీలు వచ్చే 5 ఏళ్ల పాటు బీజేపీకి అవసరమనే విషయాన్ని గుర్తించాలి. ప్రజలు ఇక జగన్ వైపు వెళ్ళలేరు కాబట్టి ఏం చేసినా ఏం కాదు అనే ధోరణితో పరిపాలన చేస్తే చంద్రబాబు తన కీర్తి ప్రతిష్టలకు మచ్చ తెచ్చుకుంటారు. అంతేకాదు, రేవంత్ రెడ్డిలాగా కొత్తగా ఆల్టర్నేటివ్ పుట్టుకురావచ్చు కూడా. మోదీని ఇప్పుడు ఎంత పొగిడినా 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి లేకపోతే చెడు కూడా ఆడుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబును పొగుడుతున్న పవన్ కళ్యాణ్ వెంటనే ప్లేట్ ఫిరాయించి గాల్లో పిడిగుద్దులు కురిపిస్తాడు. నిలకడ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ పవన్. పేరుకు తగ్గట్లుగా గాలివాటాన్ని చూపే ఈ అన్అపాలజెటిక్ సనాతని హిందూను నమ్మితే మిగిలేది బూడిదే.